నమస్కారం మిత్రులారా. మోదీ ప్రభుత్వం ఇప్పుడు 2026లో మాత్రమే కాక అంతకుముందు 2023లో కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చింది. అప్పుడు నాకున్నటువంటి అభిప్రాయాలతోటి ఒక వ్యాసం రాశాను. అది సెప్టెంబర్ 20, 2023 నాటిది. వాటిని మీతో పంచుకోవాలనిపిస్తోంది. దేశకాల మాన పరిస్థితుల దృష్ట్యా చట్టసభలలో మహిళా రిజర్వేషన్ బిల్లు వర్తమానంలో అవసరమే కావచ్చునేమో. మోదీ ప్రభుత్వం ఎంతో అధ్యయనం చేస్తే గాని దేనికి మొగ్గు చూపదు. అయితే పురాణ ఇతిహాస ప్రవచనకారులు, పండితులు కలియుగ లక్షణాల గురించి చెప్పేటప్పుడు కలియుగంలో కాలం గడిచే కొద్దీ మహిళల ప్రవర్తన చాలా అధ్వానంగానూ భయానకంగానూ ఉంటుందని, వాళ్ళు అధ్యయనం చేసిన శాస్త్రం ఆధారంగానే ఈ విషయం చెబుతున్నామని అప్పుడప్పుడు చెబుతుంటారు. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టమై అమలవటం మొదలైన కొంతకాలం తర్వాత దుర్వినియోగం అవ్వటం కనుక కనిపిస్తే నిస్సందేహంగా అది ఘోర కలి లక్షణం వైపుకు నడుస్తుంది. ప్రస్తుతం ఈ వ్యాసమంతా కేవలం ఈ కోణాన్ని దృష్టిలో పెట్టుకునే వ్రాయబడుతున్నది. లేకుంటే చట్టసభల్లో పురుషుల వల్ల మాత్రం అంతా మంచే జరిగిందా అన్న దానిని చేర్చవలసి వస్తుంది. నిర్మలా సీతారామన్, సుష్మా స్వరాజ్, స్మృతి ఇరానీ వంటి మహిళలతో ఆ 33% నిండితే చాలా సంతోషదాయకం, శుభసూచకం. జయలలిత, మమతా బెనర్జీ, ఆంటోనియో మైనో, ఎలియాస్ సోనియా గాంధీ లాంటి వాళ్లతో నిండితే చాలా ఇబ్బందులు. మరో కోణం నుంచి కూడా విషయాన్ని పరిశీలించాలి. సంసార లక్షణాలు పురుషులలోనూ స్త్రీలలోనూ కూడా లోపిస్తున్నాయి. నిజానికి పురుషుల కంటే స్త్రీలలో మరీ మరీ అధ్వానంగా ఉన్నాయని మహిళలే నిజాయితీగా ఒప్పుకోవటం కూడా కనబడుతూ ఉంటుంది. ఆధునిక విద్య, ఆధునిక భావాల పేరుతో తయారైన నేటి తరాలలో విడాకుల కుసంస్కృతి బాగా పెరిగింది. దీని వలన భారతీయ కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నం అవుతోంది. రాబోయే రోజుల్లో రకరకాల అభద్రతలు భారతీయ సమాజంలో మాత్రమే కాదు, దేశానికి కూడా ఎంతో కలవరం తెచ్చే స్థితికి చేరుకుంటాయి. వివాహ బంధాన్ని వ్యాపారంగా మార్చేసుకున్న మగవులు ఇప్పటి తరంలో తక్కువ కాదు. ఎలా అంటే వివాహం చేసుకుంటారు, భర్తను అత్తామామలను రాచి రంపాన పెట్టడం మొదలు పెడతారు. ఇష్టానుసారం విచ్చలవిడిగా ప్రవర్తించే అవకాశం ఇవ్వకపోతే ప్రతిదానికి ఆంక్షలు పెట్టి హింసిస్తున్నారని ఆరోపిస్తూ కొన్ని కట్టుకథలు చేర్చి పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కుతారు. విడాకులు తప్ప మరో మార్గం లేని స్థితికి భర్తను తీసుకువస్తారు. ఆ విడాకులు ఇవ్వడానికి వీలైనంత పెద్ద మొత్తంలో భరణం పరిహారంగా కోరుతారు. ఇదే కథ మరో పెళ్లి చేసుకోవడం ద్వారా అక్కడ కూడా మొదలు పెడుతుంటారు. ఇటువంటి వాళ్ళు రాజకీయాలలోకి వచ్చి ఎదిగితే పరిస్థితి ఎలా ఉంటుంది? సంసార లక్షణాలు, కుటుంబ విలువలు తెలిసి మసలుకునే మహిళలు రాజకీయాలలోకి రావాలి, ఎదగాలి. కానీ ఈ కుళ్ళు రాజకీయాలు మనకెందుకు అని వాళ్ళు రాజకీయాలలోకి రారు. ఎవరు రాజకీయాలలో ఉంటే ప్రమాదమో వాళ్ళను మన రాజకీయ పార్టీలు చేరదీస్తాయి. సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ కుసంస్కృతి సమీప భవిష్యత్తులో రాజకీయాలలో కూడా ప్రవేశించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆపరేషన్ దుర్యోధన సినిమాలో ఇలాంటిది ఇప్పటికే ఉందని చెప్పనట్టుగా చూపించారు. సెక్యులర్ పార్టీల అవలక్షణాల గురించి గత కొద్ది సంవత్సరాలుగా సోషల్ మీడియాలో అనేక పోస్టులు వస్తున్నాయి. కానీ ఈ కోణం నుండి పోస్టులు రావటం లేదు. ధర్మం, దేశం ఏమైపోయినా పర్వాలేదు, అధికార భోగాలతో జీవితం గడిచిపోవటమే పరమార్థం అనుకుని భావిస్తూ, అందుకోసం ఆర్థిక వ్యవస్థ దివాళా తీసినా పర్వాలేదు అనుకునే ఈ పార్టీలు, అందుకోసం హిందూ దేవాలయాల సొమ్మును గజ దొంగల కంటే దారుణంగా దోచేస్తున్న పాపభీతి ఏమాత్రం లేని ఈ సెక్యులర్ ప్రభుత్వాలను నడిపే నాయకులు, ఆ పార్టీల నాయకులు తమ పార్టీలలో కాస్టింగ్ కౌచ్ కుసంస్కృతిని తమ భోగాల కోసం తీసుకురాకుండా ఉంటారా? అయితే సినిమాలలో కాస్టింగ్ కౌచ్కు లొంగని మహిళలు కూడా ఉన్నట్టే రాజకీయాలలోనూ దీనికి లొంగని మహిళలు కూడా అనేక మంది తప్పక ఉంటారు. ఈ మధ్యకాలంలో మహిళలకు సంబంధించి 2 చట్టాలు వచ్చాయి. ఒకటి నిర్భయ చట్టం,
రెండవది గృహహింస నిరోధక చట్టం. నిర్భయ చట్టం తీసుకురావటం చాలా చాలా అవసరం కూడా. నాకు తెలిసి ఇది ఎక్కడ దుర్వినియోగం కావటం లేదు. అదే సమయంలో అవగాహన లోపం వల్ల దీనిని సద్వినియోగం చేసుకోలేని దుస్థితిలో మహిళలు ఉంటున్నారు. నిర్భయ చట్టం ఎంత అవసరమో గృహహింస నిరోధక చట్టం కూడా అంత అవసరమైనదే. మంచి ఉద్దేశ్యంతోనే ఈ రెండు చట్టాలు వచ్చాయి. అయితే ఈ గృహహింస నిరోధక చట్టం మాత్రం చాలా వరకు ఉద్దేశపూర్వకంగా దుర్వినియోగం అవుతోంది. కుటుంబ మహిళ తన కుటుంబం పట్ల నిజాయితీగా బాధ్యతగా ప్రవర్తిస్తూ కూడా అకారణంగా మగవాడి అహం తృప్తి పడటం కోసం హింసకు బలి అవుతున్న వారి రక్షణ కోసం ఈ చట్టం తీసుకువచ్చారు. అయితే వ్యవహారంలో గమనిస్తే ఈ చట్టాన్ని మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కే స్వభావం ఉన్న మహిళలు ఈ చట్టాన్ని అక్రమంగా వాడుకుని దుర్వినియోగం చేస్తున్నారు. ఈ చట్టం అసలు ఉద్దేశాన్ని నీరు కారుస్తున్నారు. మహిళా సంఘాలు ఏర్పడడం మహిళోద్ధరణ ఉద్దేశంతో ఏర్పడ్డామని చెప్పుకుంటాయి. కానీ అవి చాలా వరకు చూస్తున్నాం కదా, బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్కి అనుగుణమైన రహస్య ఎజెండాతో నడవడం కనబడుతోంది. ప్రస్తుతం మోదీ ప్రభుత్వం తీసుకురాబోతున్న నారీ శక్తి వందన్ అధినియం అంటే చట్టసభల్లో 33% కోట ఉద్దేశ్యం అయితే మంచిదే. మంచి శీలవంతమైన సమాజం తయారైనప్పుడు ఆ సమాజం నుండి వచ్చే వ్యక్తులతో రాజకీయ గణాలు ఏర్పడితే అన్నీ సార్థకం అవుతాయి. ఏమంటారు? కామెంట్లో తెలియజేయండి. భారత్ మాతా కీ జై.